సో ఈరోజు ఫ్రైడే. దిస్ ఈజ్ మై వాటర్ ఈటింగ్ డే. మార్నింగ్ నా హాట్ వాటర్ విత్ లెమన్ తర్వాత నేను కమలా పండు తీసుకున్నాను. సీజనల్ ఫ్రూట్స్ కదా, ఇక్కడ నేను మా పాప షేర్ చేసుకుంటూ తిన్నాం. హ్యాండ్ మేడ్ స్ట్రెయిన్ చూసారు కదా, ఎస్ హెన్నా పెట్టేసుకున్నాను. ఫ్రైడే కదా, కొంచెం రిలాక్స్డ్గా డే ఉంటుంది కాబట్టి. నాకు గ్రే హెయిర్ లేదు, బట్ కాకపోతే స్మూత్నెస్ అండ్ డాండ్రఫ్కి, హెయిర్ ఫాల్కి హెల్ప్ అవుతుంది. ఈ సాంబార్ ఇవాళ లంచ్కి చేసుకున్నాం. సో అయితే ఈ సాంబార్ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశాను, చెక్ చేయండి. యూజువల్గా సాంబార్లో అందరూ అప్పడాలు, వడియాలు తింటారు కదా, నాకైతే కొబ్బరి పచ్చడి నచ్చుతుంది. ఎందుకో తెలీదు. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎన్ని వెజ్జీస్ వేసుకొని తిన్నాను చూసారు కదా. నన్ను నేను ఒక టీనేజర్గా చూసుకుంటే దాంట్లో ఒక చిన్న ఆవాలు లాంటివి వచ్చినా కూడా ఏరుకొని తినేదాన్ని. అయితే స్వీట్ క్రేవింగ్స్కి నేను హార్లిక్స్ తిన్నాను. ఈవినింగ్ స్నాక్స్కి ఒస్మానియా బిస్కెట్స్ విత్ చాయ్. బేసిక్గా కాంబినేషన్ తినడం కోసమే చాయ్. నైట్ డిన్నర్కి పిజ్జా అండ్ కేక్ కూడా తెచ్చారు మా హస్బెండ్. నేను వల్కెనో పిజ్జా ట్రై చేయలేదు, తెలుసు వచ్చి చాలా రోజులు అయింది, అంటే తినట్లేదు అవుట్ సైడ్ ఫుడ్. బాగుంది యాక్చువల్లీ. అయితే ఇవి తింటూ డూడ్ అండ్ తెలుసు కదా మూవీస్ 2 కవర్ చేసామన్నమాట. నాకు 2 మూవీస్ నచ్చలేదు, యావరేజ్ కన్నా కూడా తక్కువగా అనిపించింది. అండ్ ఈ చాకోలావా కేక్ అయితే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇదే పెద్ద తోపు కేక్ అనమాట, బట్ ఇప్పుడు నాకు టూ స్వీట్ అనిపించింది, అసలు నచ్చలేదు. సో ఇలా కేక్తో నా వాట్ 18 డేని ఎండ్ చేసేసాను.